హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్భవన్ కాలనీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బెంచ్లను తుడిచి మొదలుపెట్టారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా స్కూల్ బెంచ్లను క్లీన్ చేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో స్వచ్ఛ భారత్ కోసం పాటుపడతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మహాత్ముడి కలల సాకారానికి మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ను విడనాడి క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ కోసం ప్రతి నగర పౌరుడు పాటుపడాలని కోరారు గవర్నర్ నరసింహన్. సైడ్ ఉంది ఎవరు అక్కడ వెనకటి భయం కళలు ఏమంటే ఒక స్వచ్ఛ భారతం అంటే అన్ని చోట్ల స్వచ్ఛంగా పెట్టుకోవాలి. మనంని స్వచ్ఛంగా పెట్టుకుంటాం, పూజ చేసుకొని దేవుడి దగ్గర పోయి గుడికి పోయి బాడీని స్వచ్ఛం చేసుకుంటాం, బాగా భోంచేసుకొని డయటరీ హ్యాబిట్స్ చూసుకొని మనం బాడీని చూసుకుంటాం. కానీ మన అక్కపక్కంలో అది ముఖ్యంగా క్లీన్గా పెట్టుకోవాలి, అదే ముఖ్యం. రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళు ఇంటి పక్కలో అది స్వచ్ఛంగా పెట్టుకోండి. మీరు ఇంటి బయట ఇంటి పక్కలో అన్నీ అక్కడక్కడ ఎక్కడ కుప్పను వేయకుండా మీరే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మీకే మంచిది. స్వాస్థ్యంగా ఉంటారు, మీ పిల్లలు బాగా ఉంటారు, మీరు బాగా ఉంటారు.